శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ త్రయోదశోధ్యాయః. క్షేత్రజ్ఞ విభాగ యోగః. ఆరో శ్లోకం. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియ గోచరాః. ఇచ్ఛాద్వేష సుఖం దుఃఖం సంజ్ఞాత చేతనా ధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాకృతం. 2 శ్లోకాలు 6, 7 శ్లోకాలు కలిపి ఉన్నాయి. పంచమహాభూతములు అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, ఇంద్రియములు 10, మనసొక్కటి, శబ్దాది విషయములు 5, మనసొక్కటి, శబ్దాది విషయములు 5, ఇచ్ఛా ద్వేషము, సుఖము, దుఃఖము, దేహేంద్రియ సముదాయము, వృత్తి చైతన్యము, ధారణాశక్తి, ఇంత మటుకు ముక్తసరిగా క్షేత్రం యొక్క అకార వికారములు. క్షేత్రము అనగా కేవలం ఒక స్థూల దేహమే కాదు, సమస్త దృశ్యమును క్షేత్రమే. స్థూల సూక్ష్మ పంచమహాభూతములు, మనస్సు, బుద్ధి, అవి సూక్ష్మము, అవ్యక్తము. మూల ప్రకృతి కూడా క్షేత్రము కిందికే వచ్చును. మనస్సు, బుద్ధి క్షేత్రమునకు చెందినవే. కావున వాని వృత్తులకు ద్వేషాది దుర్వృత్తులు, దృశ్యాది సద్వృత్తులు కూడా క్షేత్రము క్రిందనే లెక్క వేయబడినవి. దృశ్యరహిత నిస్సంకల్పాత్మ స్థితి యందు కూడా ఆ ధైర్యాది సర్వవృత్తులను కూడా దాటిపోవలసి ఉండును. ఈ క్షేత్రమునందు సుఖం అనునది కూడా చేర్చబడినందున అట్టి దృశ్య సౌఖ్యమునకై అరులు చాచక నిర్వికార ఆత్మ సుఖమునకై యత్నించవలెను. భగవానుడు కావించిన క్షేత్రము యొక్క ఈ వివరము ఆత్మానాత్మ విచారణ పరునకు మిక్కిలి ఉపకరించును. సాధకునకు తన నుండి ఏది వేరుపరచవలెనో దీని యందు స్పష్టముగా చెప్పివేయబడినది. ప్రపంచమునే కాక, దేహమునే కాక, మనస్సును కూడా తన నుండి వేరుపరచవలెను. మహోన్నతమగు అభ్యాసము దీని వలన సిద్ధించుచున్నది. 8వ శ్లోకం. అమానిత్వమిదమిత్వా అహింసా క్షాంతిరార్జవం ఆచార్యపాసనం శౌచం స్థైర్యమాత్మ వినిగ్రహ. విర్రవీగకుండుట 1, 2 డంబము లేకుండుట, 3 హింస మానుట, 4 ఓర్పు, 5 నిజాయితీ, 6 గురుసేవ, 7 శుచిత్వము, 8 స్థిరభావము, 9 మనోనిగ్రహము. తన్ను తాను పొగడుకొనుకుండుట, డంబము లేకుండుట, మనోవాకాయములచే పరప్రాణులను బాధింపకుండుట, ఓర్పు కలిగి ఉండుట, రుజుత్వము కలిగి ఉండుట, స్వన్మార్గమున స్థిరముగా నిలబడుట, మనసును బాగుగా నిగ్రహించుట, ఇంద్రియ విషయములందు విరక్తి కలిగి ఉండుట, అహంకారము లేకుండుట, పుట్టుక, చావు, ముసలితనము, రోగము అనువాని వలన దుఃఖమును, దోషమును మాటిమాటికి స్మరించుట, కొడుకులు, భార్య, ఇల్లు మున్నగు వాని యందు ఆసక్తి లేకుండుట, మరియు వాని యందు తాదాప్యము లేకుండుట, ఇష్టానిష్టములు సంప్రాప్తించినప్పుడు సమబుద్ధి కలిగి ఉండుట, భగవంతుని యందు అనన్యమైన భక్తి కలిగి ఉండుట, ఏకాంత ప్రదేశమును ఆశ్రయించుట, జన సమూహమునందు ప్రీతి లేకుండుట, ఆధ్యాత్మ జ్ఞానము కలిగి ఉండుట, తత్వజ్ఞానం యొక్క గొప్ప ప్రయోజనమును తెలుసుకొనుట. ఇది మరియు జ్ఞానము అని చెప్పబడును. దీనికి వ్యతిరేకమైనదంతయు అజ్ఞానము అని తెలుసుకోవాలి. 9వ శ్లోకం. ఇంద్రియార్థేషు వైరాగ్య మనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. విషయ వైరాగ్యము, అహంకార శూన్యత్వము, జన్మ మృత్యు జరావ్యాధి, దుఃఖమయమగు సంసారమందలి దోష లోపములను పరిశీలించుట,
ఆలుబిడ్డలు ఇండ్లు వాకిండ్ల ఎందు మోహము లేకుండుట, వాటి ఎందు అతి ప్రీతిని మానుట, మంచి చెడ్డలు సంధించినప్పుడు సమచిత్తము కలిగి ఉండుట. ఈ శ్లోకములో జ్ఞానము జ్ఞేయము అని రెండు చెప్పబడుచున్నవి. జ్ఞానము సాధన, జ్ఞేయము సాధ్యం. పరమాత్మను చేరుటకు వలసిన నైతిక ఆధ్యాత్మిక సంపత్తియే జ్ఞానమని ఇచ్చట పేర్కొనబడినది. అట్టి జ్ఞానమునందు ఆరితేరనిచో జ్ఞేయ వస్తువుకు పరమాత్మని ఎవ్వరు పొందజాలరు. అద్దము నిర్మలముగా ఉండినచో మాత్రమే వస్తువు దాని ఎందు చక్కగా ప్రతిఫలించును. మాలిన్యంతో కూడి ఉండినచో కాదు. అట్లే పెక్కు సుగుణములతో విరాజిల్లుచు చిత్తమెప్పుడు అత్యంత నిర్మలముగా ఉండును. అప్పుడే అధిష్టానముగు ఆత్మ దాని ఎందు వ్యక్తము కాగలదు. కాబట్టి సాధకుడు మొట్టమొదట ఈ జ్ఞాన గుణములను అలవరుచుకోవాలి. చోట 20 సుగుణములు పేర్కొనబడినవి. సాధకుడు ఒక్కొక్క దానిని అభ్యసించుచు క్రమముగా వాని అన్నిటినీ తన స్వరూపమున మిళితము చేసుకునవలెను. 10వ శ్లోకం. ఆసక్తిరన విశ్వజ్ఞ పుత్రదార గృహాదిషు నిత్యంచ సమచిత్తత్వా నిష్టానిష్టోపపత్తిషు. ఆలుబిడ్డలు ఇండ్లు వాకిండ్ల ఎందు మోహము లేకుండుట, వాటి ఎందు అతి ప్రీతిని చూపుట, మంచి చెడ్డలు కలిగినప్పుడు సమస్థితిలో ఉండటము చేయాలి. గురుసేవ తప్పక చేయవలెను అని భగవానుడు నుడువుచున్నాడు. ఏలానినా దైవానుగ్రహము గురువనుగ్రహము లేనిచో మోక్ష మార్గమున జనుట కష్టతరము. వారల అనుగ్రహము సాధకుని అభివృద్ధికి గొప్ప సహాయము చేయగలదు. శుచిత్వమునకు గీతాచార్యులు ఎక్కువ ప్రాముఖ్యత నొసంగుచున్నారు. బాహ్యాభ్యంతర శౌచము ముముక్షువులకు అత్యావశ్యకము. బయట గల మురికి లోపల చిత్తమున గల మురికి రెండింటిని కడిగి వేయవలెను. భగవన్మార్గమున చంచలము పనికిరాదు. స్థిరమైన నిర్ణయములు కలిగి వానిని చక్కగా అమలు పరుచుకోవాలి. ప్రపంచ దృష్టి గల వారి వాక్యములను విని దైవమందు ధర్మమందు పరమార్థ విషయములందు విశ్వాసమును సడలించరాదు అని 10వ శ్లోకం వరకు చెప్పాను. రేపు 11 నుంచి చెప్తాను. ఈరోజుకు 5 శ్లోకాలు చెప్పగలిగాను. ఓం తత్సత్. నా వీడియో నచ్చినట్టయితే మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ధన్యవాదాలు.